వెల్కమ్ టు సష్యా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సాధించిన నంద్యాలకు చెందిన కవిత మరియు నిహారిక. ఈ నెల 28వ తేదీ ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల ప్రక్రియ. చివరి గడువు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరిన జిల్లా కోఆర్డినేటర్. రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ దినోత్సవ వేడుకలు. పవర్ లిఫ్టింగ్ జాతీయ పోటీలకు ఎంపికైన నంద్యాల క్రీడాకారులు. నంద్యాలలో చోరీ, 2,60,000 నగదు అపహరణ. సెప్టెంబర్ నెల 22వ తేదీ విశాఖపట్నంలో మహిళా మనో వికాస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉలెన్ వర్క్స్ తో 58,112 స్కేట్స్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు. నంద్యాల పట్నం పొన్నాపురం కాలనీకి చెందిన కాజా శ్రీను, లక్ష్మీదేవి దంపతుల కుమార్తెలు కవిత మరియు నిహారిక. వీరిద్దరూ అక్క చెల్లెలు కావడం విశేషం. నంద్యాల ఎన్జిఓ కాలనీ శ్రీ చైతన్య స్కూల్ నందు 10వ తరగతి చదువుతున్న కవిత మరియు 8వ తరగతి చదువుతున్న నిహారికలు విశాఖపట్నంలో ఈ నెల 22వ తేదీ నిర్వహించిన పోటీలలో క్రాఫ్ట్ వర్క్ పోటీలలో అత్యధిక ఉలెన్ స్కేట్స్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సాధించడం జరిగింది. ఈ మేరకు శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ ఇద్దరిని ప్రత్యేకంగా అభినందించారు. విద్యతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో పాల్గొని అరుదైన రికార్డులు సొంతం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇటువంటి ప్రతిభ కలిగిన విద్యార్థులకు తగిన ప్రోత్సాహం అందిస్తామన్నారు. గిన్నిస్ రివార్డ్ అనేది మా పిల్లలకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా పెద్ద పాప 10th క్లాస్ అవుతుంది శ్రీ చైతన్య స్కూల్లో, కవిత పేరు. చిన్న పాప నిహారిక 8th క్లాస్ అవుతుంది ఇదే స్కూల్లోనే. వీళ్ళకు ఉలంతో నేర్పించడం జరిగింది. అవి గిన్నిస్ రివార్డులు మాకు కొంటూ ఒక టార్గెట్ ఇచ్చేళ్ళకు వాటికంటే ఎక్కువ చేసినందుకు వీళ్ళకు గిన్నిస్ రివార్డు అనేది వచ్చింది. దానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ ఉలంతో తయారు చేసేది ఇంకా చాలా మందికి మా పిల్లలు నేర్పించాలా, వాళ్ళు ఏదైనా జీవనోపాధిగా ఉండాలని నేను కోరుకుంటూ వాళ్ళకి నేర్పించడం జరిగింది. థ్యాంక్ యూ. Good morning to all. I am the principal of Sri Chaitanya School, NGOs Colony branch, and our students Niharika from 8th class and Kavita from 10th class, they have participated in a crochet competition in Visakhapatnam, which was conducted on 22nd September, and it's a prestigious honor for us that they bagged the memento from the Guinness World Record and a certificate also. So I congratulate both of the students and the parent for the participation and such a great experience for them. And I thanks to Sri Chaitanya School management, our dean and all the high school staff, so that we are giving that much support, not only in the academics as well as the other activities also, so that they can have their holistic development in their future. Thank you. Good morning to all. My name is Kavita. I am studying 10th class in Chaitanya Techno School, Entry branch. My sister name was Niharika in 8th class studying in Chaitanya Techno School. I am proud to be this in Guinness record. Thanks for principal ma'am, dean sir and parents, for all high school staffs for supporting us in Guinness record. Thank you. My name is K. Niharika. I am studying C4 Thompson, C3 Tagore in Techno School, Sri Chaitanya Techno School. Thank you for teachers and parents for supporting me. This record dated 22 September 2024. Thank you. రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ స్కూల్ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ కోర్సులను అందిస్తున్నదని, ఈ కోర్సులకు సంబంధించిన అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతున్నదని, ప్రభుత్వం ఈ నెల 28వ తేదీ అడ్మిషన్లకు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా చివరి గడువును ప్రకటించడం జరిగిందని, విద్యార్థులు అడ్మిషన్లు పొంది చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల జిల్లా కోఆర్డినేటర్ కోరారు. ఈ సందర్భంగా ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ స్కూల్ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా 10వ తరగతి ఇంటర్మీడియట్లో అడ్మిషన్లను ప్రారంభించడం జరిగిందన్నారు. అనివార్య కారణాల వల్ల చదువు మధ్యలో నిలిపివేసిన విద్యార్థులు తిరిగి తమ విద్యాభ్యాసాన్ని కొనసాగించవచ్చని తెలిపారు. అలాగే ఓపెన్ స్కూల్ విధి విధానాలను వారు వివరించారు. ఈ నెల 28/9/2024 వరకు మాత్రమే వితౌట్ ఫైన్ లేకుండా విద్యార్థులు మనకు వెసులుబాటు కల్పించారు ప్రభుత్వం వారు. అదేవిధంగా 29 నుంచి 30 వరకు మాత్రమే
200 ఫైన్తో మనకు అవకాశం ఉంది. కావున ఈ సదావకాశాన్ని వెంటనే విద్యార్థులు వినియోగించుకొని మీ భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాల్సిందిగా కోరడమైంది. అయితే ఇక్కడ ఓపెన్ స్కూల్ విషయం ఏంటి అంటే మనకు ఏ అవకాశాలు కల్పిస్తుంది విద్యార్థులకు? మనకు సరళమైన విధానం కల్పిస్తుంది ఒకటి, దాంతోపాటు ఫీజు రాయితీ కల్పిస్తుంది, దాంతోపాటు మనకు సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో బుక్స్ మనము వాడి ఇంటికే ఏదైతే విద్యార్థుల ఇంటికే అడ్రస్ కరెక్ట్గా, అందుకే మేము అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు తగు జాగ్రత్తతో ఫిలప్ చేయమని చెప్తూ ఉంటాం, వాళ్ళ ఇంటికే పంపిస్తూ ఉన్నాం. దాంతోపాటు ఒకవేళ పిల్లవాడికి ఏదైనా డౌట్స్ వస్తే క్లాస్లో కాకుండా పీసీపీ క్లాస్ నిర్వహిస్తున్నాం ప్రతి శనివారము, సండే ఏదైతే హాలిడేస్ ఉన్నాయో సెకండ్ సాటర్డే సండే తో పాటు హాలిడేస్ ఉండే వాటిలో మనం పీసీపీ షెడ్యూల్ ప్రతి సంవత్సరం ఏదైతే ఇస్తామో దాని ప్రకారం 30 క్లాసులు నిర్వహిస్తాం. అక్కడ కూడా డౌట్లు తీర్చుకోవచ్చు. దాంతోపాటు ఇంకా మనకు యూట్యూబ్ సంబంధించి ఒక ఛానల్ కూడా ఉంది, జ్ఞానధార అని చెప్పేసి. దాంట్లో సబ్జెక్ట్ వైజ్ లెసన్స్ ఉన్నాయి, మీరు అవి విని కూడా మీ డౌట్స్ తీర్చుకోవచ్చు. ఆ విధంగా తర్ఫీదు పొంది విద్యార్థులు మన ఓపెన్ స్కూల్ ద్వారా అడ్మిషన్ పొంది మనము ఈజీగా పాస్ అయ్యే అవకాశం కలదు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా ఫీజు విషయంలో కూడా రాయితీ ఉంది కాబట్టి మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ ఎస్టీ, దాంతోపాటు జెండర్లు, ఈసారి మైనార్టీలకు కూడా అవకాశం కల్పించారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఉపయోగించుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎక్కువ జిల్లాలో ఎక్కువ అడ్మిషన్స్ అయ్యి మీ భవిష్యత్తును బంగారమయం చేసుకోవాల్సిందిగా కోరడమైంది. రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఎన్ఎస్ఎస్ దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మల్లికార్జున్ రెడ్డి హాజరయ్యారు. అలాగే స్వచ్ఛతా హీ సేవ ప్రచారంలో భాగంగా స్టోరేజ్ వాటర్ ట్యాంక్ గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఆర్డీఓ మాట్లాడుతూ శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థులు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. ఎన్ఎస్ఎస్ లో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ చైతన్యపరిచారు. సేవలను అందించడంలో ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రమణమ్మ ఎన్ఎస్ఎస్ లోని ముఖ్యమైన అంశాల గురించి వివరించారు. అందరూ కార్యక్రమాలు చేపట్టే కార్యక్రమాలు చేపట్టవలసినటువంటి అవసరం కూడా. సో ఇందులో పిల్లలు ఏ కార్యక్రమం గురించి చెప్పడానికి వచ్చినా కూడా అందులో మనకి అవసరం ఉంది, కొంత మనకి జ్ఞానం అవసరం అనే విషయాన్ని స్టూడెంట్ గ్రహించాలి. సపోజ్ ఎయిడ్స్ మీద చెప్పాల్సి వచ్చినప్పుడు, ఎయిడ్స్ మీద డాక్టర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎయిడ్స్ అంటే అదేదో భూతమని, అట్లాంటి విషయాలు వినకూడదని ఆలోచనతో భయపడుతూ పోతే. And where October 2nd is celebrated as Swachh Bharat Day. So, apart from the regular activities of Swachhata Seva, like let's talk about NSS. So we have around 200 to 250 students here. So are you part of any services, any part of service in your life? Do you think like living in this world, do you need to do any service for this country or for as you've been living in this world? Do you need to do any service? Do you? మనం చేస్తుంటాం, ప్రతి రోజు ఒక సర్వీస్ చేస్తుంటాం తెలుసా? And don't ever think about it, this is a service. We are all blessed. సో మనమందరము ఒక రకంగా ఇది ఒక అదృష్టంగానే భావిస్తున్నాం. ముందుగా మీకందరికీ ఎన్ఎస్ఎస్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇక్కడికి వచ్చే ముందే నేను కోఆర్డినేటర్ గారితో కాస్త మాట్లాడాను, మీ డీటెయిల్స్ అన్నీ తీసుకున్నాను. కాకపోతే గురించి పరిచయం ఎట్లా ఏర్పడిందంటే, అహోబిలం నేను వెళ్ళినప్పుడు అక్కడ అహోబిలం ఫంక్షన్స్ జరుగుతాయి. ప్రిపరేటరీ అంతా ఆర్డీఓ నంద్యాలే చూస్తారు స్వామికి కార్యక్రమాలను. అక్కడ ఎన్ఎస్ఎస్ తరఫున ఈ కోనేరు అంతా బాగు చేశారండి పిల్లలు అని చెప్పారు అక్కడ అర్చకులు గారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అన్నమాట. సో ఇక్కడికి అంటే మనం చేసిన పనులు మన ఆప్షన్స్లో కూడా చెప్పుకుంటాం, ఆ విషయం మనకు తెలియకపోవచ్చు. సో అది ఫస్ట్ థింగ్. కాలేజీ గురించి నాకు ఒక మంచి ఇంప్రెషన్ ఉంది. రెండవది, కాలేజీ పేరు కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ పేరు. ఇది రామకృష్ణ కాలేజ్ అంటే సార్ పేరే పెట్టారని చెప్పారు, కానీ రామకృష్ణ పరమహంస అంటే నేను స్వామి వివేకానంద ఆయన నా
మెంటర్గా భావిస్తాను, గురువుగా భావిస్తాను. కాబట్టి ఆయన యొక్క ఆలోచన విధానము, ఆ భావాలు ఎక్కువగా ఉండడం వల్ల నాకు కాలేజీ నేమ్ కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. రెండవది, స్వామి వివేకానంద ఒక చిన్న పుస్తకం కర్మ సిద్ధాంతం అంటే కర్మయోగం అనే ఒక చిన్న బుక్ ఉంటుంది, విశాలాంధ్ర బుక్ వస్తుంది. అది ఒక 10-15 రూపాయల కంటే ఎక్కువ ఉంటుంది. అది పొరపాటున కూడా మీరు చదివారంటే మాత్రం మీరు మారిపోతారు. అంటే ఆయన మిమ్మల్ని లాగేసుకుంటాడు. ఆయన ఆ భావాల్లోకి పరిచయం అయ్యారంటే ఆ తర్వాత మీరుగా ఉండలేరు. సో మిమ్మల్ని ఖచ్చితంగా యాటిట్యూడ్ చేంజ్ అనేది మనిషికి ఎంత డబ్బు ఇచ్చినా జరగదండి. యాటిట్యూడ్ చేంజ్ అంటే ఏంటి? మన ఆలోచన విధానంలోనే మార్పు రావాలి. అది కొందరికి ఉన్నట్టుండి వస్తుంది, కొందరికి కొన్ని లక్షల రూపాయలు ఇచ్చినా రాదు. సో యాటిట్యూడ్ చేంజ్ ఎలా వస్తుంది అంటే దానికి ప్రత్యేకంగా ఏముండదు, అది బ్లెస్ఫుల్ అనమాట. అంటే కొందరికి ఒక మంచి ఎగ్జాంపుల్ చూసినప్పుడు రావచ్చు, కొందరు ఒక మంచి పుస్తకం చదివినప్పుడు రావచ్చు, కొందరికి ఒక మంచి కవిత చదివినప్పుడు రావచ్చు, కొందరికి జీవిత గుణపాఠాల నుంచి రావచ్చు. నేను మంచిని పొందాను, లేదు నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఒక సహాయం చేశాడు నాకు, కాబట్టి ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు మనం అవహేళన చేయకూడదు, మనం వాళ్ళకి సహాయం చేయాలి లేదా ఊరికైనా ఉండాలి. ఈ విధమైన యాటిట్యూడ్ అనేది పరిస్థితుల ప్రభావం నుంచి వస్తుంది. సో ఇవన్నిటినీ బేస్ చేసుకొని ఆయన ఒక చిన్న పుస్తకం రాశారు. అందులో వ్యక్తిత్వము, మనిషిని అంతిమంగా నడిపించేది వ్యక్తిత్వము, శీల సంపద. ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 14-15 తేదీలలో అమలాపురంలో జరిగిన 11వ రాష్ట్ర స్థాయి జూనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో నంద్యాల క్రీడాకారులు రాజు, పల్లవి, మహేష్, లక్ష్మీ నరసింహ వివిధ వెయిట్ కేటగిరీలలో పతకాలు సాధించి రాష్ట్ర జట్టుకు ఎంపిక కావడం జరిగింది. విజేతలుగా నిలిచిన వీరు జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. అక్టోబర్ 14 నుండి 18వ తేదీ వరకు గోవాలో జరిగే జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలలో వీరు రాష్ట్రం తరపున పాల్గొంటారు. పల్లవి 43 కేజీల కేటగిరీలో 175 కేజీలు పవర్ లిఫ్టింగ్ చేసి రజత పథకం, బెంచ్ ప్రెస్లో 40 కేజీల బరువు ఎత్తి మరో రజత పథకం సాధించింది. 93 కేజీల కేటగిరీలో బెంచ్ ప్రెస్లో 120 కేజీల బరువు ఎత్తి ఎస్ రాజు స్వర్ణ పథకం సాధించగా, లక్ష్మీ నరసింహ 59 కేజీల కేటగిరీలో బెంచ్ ప్రెస్లో 90 కేజీల బరువు ఎత్తి రజత పథకం, మహేష్ బాబు 93 కేజీల కేటగిరీలో బెంచ్ ప్రెస్లో 130 కేజీల బరువు ఎత్తి కస్య పథకం సాధించారు. ఈ సందర్భంగా కళారాధన కార్యాలయంలో జరిగిన అభినందన కార్యక్రమంలో ఐఎంఏ జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి కర్నూలు జిల్లా ఒలింపిక్ సంఘం మాజీ చైర్మన్ డాక్టర్ రవికృష్ణ, లయన్స్ క్లబ్ అధ్యక్షులు నిజాముద్దీన్, కళారాధన సభ్యులు రమణయ్య, బాలచంద్రుడు, బండి రామచంద్రుడు పాల్గొని క్రీడాకారులకు జ్ఞాపికలు అందజేసి అభినందించారు. వారు మాట్లాడుతూ నంద్యాలలో వివిధ క్రీడాకారులను గత 25 సంవత్సరాలుగా ప్రోత్సహిస్తున్నామని, క్రీడా సంఘాలు, వ్యాయామ ఉపాధ్యాయులు సమిష్టి కృషితో నంద్యాలను క్రీడా కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎంపికైన క్రీడాకారుల తరపున పల్లవి మాట్లాడుతూ తగిన ప్రోత్సాహం లభిస్తే నిరంతర సాధన ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధిస్తామని అన్నారు. రాష్ట్రం తరపున పథకాలు సాధించిన క్రీడాకారులకు ఐఎంఏ పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ రవికృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రోత్సాహకమైన బహుమతులు ఇచ్చాము. ఇందుకు లయన్స్ క్లబ్ ఎప్పుడు ముందుంటుంది. వాళ్లకు క్రీడాకారులకు విన్నింగ్ తో పాటు ప్రోత్సాహకమైన వాతావరణం కల్పించడంలో నంద్యాల కళారాధన తరపున రవికృష్ణ సార్ గారు లయన్స్ క్లబ్ ఎప్పుడు ముందుండి వాళ్ళకు ఏ విధమైన ప్రోత్సాహమైన అందించడానికి సిద్ధంగా ఉంటారని లయన్స్ క్లబ్ తరపున నేను ప్రదర్శిస్తున్నాను. నా పేరు పల్లవి. నేను నా 8th క్లాస్ నుంచి పవర్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను. 8th క్లాస్ నుంచి ఈ సంవత్సరాలలో చాలా స్టేట్ మీట్స్, నేషనల్ మీట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇప్పుడు స్టేట్ మీట్ అమలాపురంలో జరిగిన స్టేట్ మీట్ లో మేము 4 పార్టిసిపేట్ చేసి పథకాలు సాధించాము. నేషనల్స్ కి సెలెక్ట్ అయ్యాము. రవికృష్ణ సార్ మాకు ఎప్పుడు మేము ప్రతిసారి పార్టిసిపేట్ చేసిన ప్రతిసారి మాకు సార్ వంతు సహాయం, ప్రోత్సాహం చేస్తూనే ఉన్నారు. అండ్ ముందు కూడా చేస్తారని ఆశిస్తున్నాము. అలాగే నేషనల్ ఇలాగే సపోర్ట్ ఇస్తే నేషనల్, ఇంటర్నేషనల్స్ లో మెడల్ కొట్టాలనేదే మా లక్ష్యం. కొట్టి చూపిస్తాం కూడా సపోర్ట్ ఉంటే. థ్యాంక్ యూ. నంద్యాల పట్నం దేవనగర్ కు చెందిన ఇంతియాజ్ అనే వ్యక్తికి చెందిన 2,60,000 రూపాయల నగదును దొంగలు చోరీ చేశారు. ఓ ఫైనాన్స్ కంపెనీ నుండి డబ్బులు తీసుకున్న ఇంతియాజ్ తనకు చెందిన స్కూటీ డిక్కీలో దాచుకొని ఎదురుగా ఉన్న ఓ టీ షాప్ లో మిత్రులతో టీ తాగుతున్న సందర్భంలో దొంగలు ఆ స్కూటీ డిక్కీ నుండి 2,60,000 రూపాయలు దోచుకెళ్లారు. ఈ విషయాన్ని 2వ పట్నం పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సాధించిన నంద్యాలకు చెందిన కవిత మరియు నిహారిక. ఈ నెల 28వ తేదీ ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల ప్రక్రియ. చివరి గడువు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరిన జిల్లా కోఆర్డినేటర్. రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ దినోత్సవ వేడుకలు. పవర్ లిఫ్టింగ్ జాతీయ పోటీలకు ఎంపికైన నంద్యాల క్రీడాకారులు. నంద్యాలలో చోరీ, 2,60,000 నగదు అపహరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.